శ్రీ శివసాయి సేవాపీఠం వారి ప్రతి గురువారము జరుగు అన్నదాన కార్యక్రమ వీడియోలలో ఈ వారం మహాశివరాత్రి పర్వదినం గురించి మాట్లాడుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరు వస్తున్నారు, ఏ ఏ పదార్థాలను వడ్డిస్తున్నారు, ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న వారిని చూస్తూ ఈ శివరాత్రి రోజు పాటించే నియమాలు, పూజా విధానం, లింగోద్భవ కాలం మరియు శివరాత్రి ఎలా ఏర్పడింది, పురాణాల్లో శివరాత్రి గురించి ఏముంది, ఇవన్నీ తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి 3 ఉన్నాయి. ఉపవాసం ఉండటం, రాత్రి జాగరణ చేయటం, శివనామస్మరణతో అభిషేకాలు చేయటం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివ కళ్యాణము మరియు శివలీలా కథాపారాయణాలు జరుపుతారు. మహాశివరాత్రి రోజున 14 లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఉపవాసం చేసి ఒక్క బిల్వపత్రాన్నైనా శివుడికి అర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ రోజున ఆలయాల్లో 4 యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కొనసాగిస్తారు. తొలి యామం పూజలో అభిషేకం, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రాలు, తామర పువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. ఋగ్వేదాన్ని పారాయణం చేస్తారు. 2వ యామం పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటర్, కర్పూరం, గంధన లేపంతో అలంకరించి బిల్వపత్రాలు అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. 3వ యామం పూజలో ఇందులో తేనెతో అభిషేకం చేసి కర్పూరం, గంధలేపనంతో అలంకరణ చేస్తారు. బిల్వపత్రాలతో అర్చన, అన్నం, నువ్వులు నైవేద్యంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట. 4వ యామం పూజలో చెరుకు రసంతో అభిషేకం చేసి తామర, కలువ, మల్లెపూలతో అర్చన గావించి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా పెరిగి వారిరువులో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనుకున్నారు. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్లాడు. మరోవైపు బ్రహ్మ తన హంస వాహనాన్ని ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో తెలియక వెతుకుతూ అలసిపోయారు. చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకుని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని చెప్పగానే వారికి తన నిజరూపం గురించి వివరించి చెబుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో గనక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. జై సాయిరాం.